హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. స్థాపత్యవేద ధర్మాన్ని ఈ రోజున ఉన్నటువంటి కాలమాన పరిస్థితులకు అన్వయిస్తూ ఒక వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకోవడం ద్వారా అందరూ సంతోషంగా ఉండాలి మానసికంగా. ఆ సంతోషానికి కారణమైనటువంటి స్పేస్ వైబ్రెన్సీని ఒక ప్రత్యేకమైన పద్ధతుల ద్వారా ఆ ఇంటి నాలుగు గోడల మధ్య ప్రతిష్ఠింప చేయడమే స్థాపత్య వేద ధర్మం. ఈ యొక్క స్థాపత్య వేద ధర్మంలో మ్యాథమెటికల్ పార్ట్ ఈజ్ ఆయాది గణనం. అంటే ఎటువంటి ఫ్యామిలీ మెంబర్స్‌కి, ఎటువంటి జన్మ నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులకు వారికి అనుకూలంగా ఉండే విధంగా ఒక ఇంటిని ఇక్కడ మనం జన్మింప చేస్తున్నాం. అంటే వి ఆర్ క్రియేటింగ్ ఎ స్పేస్ ఫర్ ద పీపుల్. అంటే వాస్తు ప్రకారము ఇల్లు కట్టుకోవడం అంటే ఏంటండి? మనకి కంపాటబుల్‌గా ఉన్నటువంటి ఒక వైబ్రెన్సీని మనం ప్రోగ్రామ్ చేసుకొని, ఆ యొక్క స్పేస్‌ని అంటే ఇక్కడ స్పేస్ అంటే ఇల్లునండి. ఆ ఇంటిని మనం కట్టుకోవడం అనమాట. ఎలా పడితే అలాగా మనకు నచ్చిన కొలతల ద్వారా కట్టుకోవడం ద్వారా కూడా అక్కడ ఒక స్పేస్ క్వాలిటీ అనేది పుడుతుంది. కానీ అది కంపాటబుల్‌గా ఉందా? లేదా? అంటే మీ యొక్క అంతరాత్మని, మీ యొక్క శరీర వీణ అని చెప్పి స్థపతి చెప్తారు. ఇంటి యొక్క శరీర వీణ, ఇంటి యొక్క ఆత్మ మనం క్రియేట్ చేసిన తర్వాత అది మన యొక్క ఆత్మల్ని పాజిటివ్‌గా ఎలివేట్ చేయాలన్నమాట. దాన్ని ఉద్ధరింప చేయాలి. అంటే ఇక్కడ ఒక స్పేసెస్‌ని మనం ఒక డిజైన్ ఇచ్చి వాటి యొక్క ఫంక్షనాలిటీ అనేది వాళ్ళకి కనపడుతుందండి ఇంటి వాళ్ళకి. కానీ మనం ఈ రకంగా ఒక స్పేస్‌ని కాలిక్యులేట్ చేసాము. స్పేస్ యొక్క వైబ్రేషన్‌ని మనము ఆ ఇంట్లో ఎన్‌కాప్సులేట్ చేసాము. ఈ స్పేస్ అనే దాంట్లో మనం ఉండడం వల్ల మన సైక్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. మన మానసిక తీరు ఇంపాక్ట్ అవుతుందన్న విషయం మనకు తెలీదండి. అంటే వాస్తు ప్రకారం కట్టుకోవడం అంటే ఏదో మంచి జరుగుతుందనుకుంటారు. కానీ మంచి ఎలా జరగాలి? వి హావ్ టు డిఫైన్ ఇట్. ఎందుకంటే వి ఆర్ ఆల్ బోర్న్ అండర్ డిఫరెంట్ నక్షత్ర ఇన్‌ఫ్లుయెన్సెస్. అందరూ ఒకే రకంగా ఆలోచించమనమాట. అందువల్ల ఎక్కువ మందికి ఆ యొక్క స్పేస్ అనేది స్పేస్‌లో ఉండడం వల్ల వాళ్ళ మానసిక తీరు విపరీతంగా ప్రభావితం చేయబడుతుందండి. మన యొక్క ఆలోచనలు, మన యొక్క న్యూమరికల్ ఆర్డర్ అని చెప్పి చెప్తాం అనమాట. దాన్ని మనం ప్రోగ్రామ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఈ 15 ఏళ్లుగా మేము చేసే ధర్మం ఏంటంటే, ఎటువంటి స్పేస్ ఎటువంటి జాతకులకి బాగుంటుంది. దాన్ని వారికున్న స్థలాన్ని తీసుకొని, ఆ స్థలంలో ఫంక్షనాలిటీ ఏ రకంగా రావాలి? అంటే కన్‌స్ట్రక్షన్ మాక్సిమం ఎంతవరకు రాగలుగుతుంది? చుట్టూ సెట్ బ్యాక్స్ గవర్నమెంట్ బైలాస్‌ని ఎలా మనం ఫాలో అవ్వాలి? అవకాశం ఉన్నంత వరకు. అదే రకంగా అది ఫర్దర్‌గా ఆళ్ళ ఫ్యామిలీ గ్రో అయ్యే కొద్దీ, వాళ్ళ ఫ్యామిలీ గ్రో అయ్యే కొద్దీ దాన్ని మనం ఎలాగా అన్వయించాలి? రేపొద్దున ఒక 10 ఏళ్ళకి, 15 సంవత్సరాలకి వాళ్ళ ఫ్యామిలీ యొక్క పరిధి పెరుగుతుంది. కుటుంబం పెద్దదవుతుంది. పిల్లలు పెద్దవాళ్ళవుతారు. లేదా మనకి వృద్ధాప్యం వస్తుంది. ఆ టైంలో ఆ ఇంటి మీద ఇంకొక అంతస్తు, 2 అంతస్తులు వేసుకోవడం ద్వారా మనకి ఆ రోజున కొంత సర్వైవల్‌కి ఆ యొక్క ఫౌండేషన్ ఏ రకంగా సహకరించాలి అనేది మేము ప్రతీదీ ఒక 10-15 ఇయర్స్ ముందు ఆ యొక్క స్పేస్‌లో మనం కట్టడం ద్వారా వారికి ఏ రకంగా సహకారం ఇస్తుంది అనే దాని మీద మేము పనిచేస్తూ, ఆ ఇల్లు ఇంటిని చూస్తూ వెళ్ళే వాళ్ళకి ఒక మంచి అనుభూతి కలిగే విధంగా మనము ఆ యొక్క ఇంటి యొక్క ఫ్రంట్‌ని డెవలప్ చేస్తామనమాట. ఆ ఇంటి గృహిణి ఆవిడ రెగ్యులర్‌గా పనిచేసుకునేటటువంటిది వాష్ ఏరియా కానివ్వండి, లాండ్రీ కానివ్వండి, వారికి ఒక వాష్‌రూమ్స్ కానివ్వండి, ఇంట్లో ఎక్కువగా ఉండి ఆ కుటుంబాన్ని నడిపించేది తల్లి. అందువల్ల ఆ తల్లికి అనుకూలమైనటువంటి విధంగా స్పేసెస్ గూడా ఎలా డెలివర్ చేయాలి అనేది మేము చేస్తామండి. ఇక్కడ ఒక 143 చదరపు గజములు, ఒక పశ్చిమం వీధి కలిగి 33 అడుగులు ఇంటూ 39 అడుగులు కొలతలతో
కేవలం ఒక 2.5 సెంట్ల స్థలం మా దగ్గరికొచ్చినప్పుడు, దాన్ని చక్కని ఒక సింగిల్ బెడ్‌రూమ్ ఏ రకంగా చేసుకోవచ్చు. కావాలి అనుకుంటే అందులో ఇంకో బెడ్ ఏ రకంగా ఇచ్చేయొచ్చు. అందులో మెయిన్ ఏంటంటే నియర్ ఫ్యూచర్‌లో ఇదే స్థలము ఒక సిటీ ఏరియాస్‌లో ఉండేటప్పుడు అద్దెలకిచ్చుకునే విధంగా మనం గ్రౌండ్ ఫ్లోర్ మొత్తము ఒక పార్కింగ్ అనేది చూపెట్టుకుంటే, మనకు పైన 3 అంతస్తుల వరకు కట్టుకునేటటువంటి సౌలభ్యం అనేది మన అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీస్ మనకు కల్పిస్తాయండి. అందువల్ల అటువంటి పరీక్షల్లో ఆప్షనల్‌గా లిఫ్ట్ గూడా ఏ రకంగా పెట్టుకోవచ్చు అని ఒక స్టాండర్డ్ నార్మ్స్ ప్రకారము సింగిల్ బెడ్‌రూము, ఒక డబుల్ బెడ్‌రూమ్‌తో ఈ యొక్క స్పేస్‌ని డిరైవ్ చేయడం జరిగింది. ఆహ్, పాఠకులకు కూడా ఏంటంటే వాస్తు ప్రకారం కట్టుకోవడం అనేది ఎలా అనేది పాటు ఒక 3 డైమెన్షనల్‌గా ఆ స్పేసెస్‌లో ఇలా కట్టుకోవచ్చు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కానీ టెక్నికల్‌గా మిత్రులారా, ఇక్కడ మీరు చూసేటటువంటి ప్లాను ఏ కాంటెక్స్ట్‌లో వేశారు? ఎటువంటి వాస్తుపురుష మండలిని ఉపయోగించారు? ఎటువంటి వాస్తుపురుష మండలి ఉపయోగిస్తే అక్కడ యొక్క ద్వారాల నిర్ణయం మారుతుంది? అంటే ఒక 9/9 వాస్తుపురుష మండలి వాడినప్పుడు ఇదే పడమట ఫేసింగ్‌కి ద్వారం ఒక చాట పెట్టాలి. 7/7 వాస్తుపురుష మండలి మేము అప్లై చేసినప్పుడు దానికి పెట్టేటటువంటి ద్వారము మారవచ్చు. ఇలాగా వాస్తుపురుష మండళ్ళు 32 వాస్తుపురుష మండలాల్లో ఒక 3, 4 వాస్తుపురుష మండలను మనం ఒక ఇంటి యొక్క అవసరాల నిమిత్తం వాడతామన్నమాట. అందువల్ల ఇక్కడ ఈ యొక్క కాంటెక్స్ట్‌లో ఏ వాస్తుపురుష మండలి వాడారు అనే దాన్ని బట్టి సింహద్వారం అనేది ఉంటుంది. ఇక్కడ యాక్చువల్‌గా ఎందుకు విన్నవించడం జరుగుతుందంటే, ఇక్కడ పశ్చిమం సెంటర్‌లో సింహద్వారం పెట్టడం అనేది జరిగిందనమాట. సో, స్థాపత్య వేదంలో మనుష్యులకి సింహద్వారం పెట్టకూడదు అనేది మేము ఇంతకుముందు చెప్పాం. చెప్తూ ఉంటాం ఎప్పుడు. ఒక నార్త్ పక్కనే సెంట్రల్ పెట్టాలని. ఇక్కడ చాలామంది ఔత్సాహికులకి వెస్ట్ పక్కన పెట్టాము అనే ఆలోచన రావచ్చు. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిందేంటంటే, ఇక్కడ అప్లై చేసినటువంటి వాస్తుపురుష మండలనేది 9/9 వాస్తుపురుష మండలి కాదు దయచేసి. ఆ వాస్తుపురుష మండలి కాదు కాబట్టి, నేను వాడేటటువంటి వాస్తుపురుష మండలికి సింహద్వారం ఎక్కడ పెట్టవచ్చు అనేది నాలెడ్జ్‌ని ఉపయోగించి, ఇక్కడ మనం ఈ యొక్క వీడియో చెప్పడం అనేది జరిగింది. ఏదైనా ఒక విద్య గురుముఖంగా పాయింట్ టు పాయింట్ ఆది, అంతము కలిగి ఉండాలి. ఇలాగ వీడియోస్ చూడడం ద్వారా మీరు మీరు సొంతగా కొంత డెవలప్‌మెంట్ చేసుకొని, మీరు సొంత ఇళ్ళకి నిర్మాణానికి అప్లై చేస్తున్నారు. తద్వారా 25, 30 లక్షలు కనీసం దాని మీద ఇన్వెస్ట్‌మెంట్ చేసిన తర్వాత రియలైజ్ అవుతున్నారు. మనం ఆ పెట్టిన 25, 30 లక్షలకి వెనక్కి తీసుకురాలేము. స్ట్రక్చరల్ చేంజెస్ చేయలేము. ఇప్పుడు ఈ ప్లాన్ ఏదైతే ఉన్నదో, ఈ చిన్న ప్లాన్ మనం చేయడానికి కేవలం ఒక రూ. 20,000 మాత్రమే తీసుకున్నాము. ఈ చిన్న ప్లాన్‌కి ఒక ఫ్లోర్‌కి కావాలి అంటే. దీనికి 3 సిట్టింగ్స్ ఇప్పటిదాకా మనము డిజైన్ సంబంధించిన కాన్ఫరెన్స్ చేయడం జరిగింది. ఈ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు విజయవాడకి 100 కిలోమీటర్ల దూరంలో ఉండడం వల్ల 2 సార్లు వారి భార్యాభర్తలిద్దరూ వచ్చి డిజైన్ దగ్గరుండి డెవలప్ చేసుకొని సంతోషపడి వెళ్లారన్నమాట. అంటే ఆ రూ. 20,000కి చిన్నదానికి మేము ఒక 5, 6 కాన్ఫరెన్సులు ఇచ్చేస్తాము. వారి మనసులు ఆనందపడాలి. వారు ఆనందంగా ఉండాలి. వారి బ్లెస్సింగ్స్‌తో ఈ ధర్మం ముందుకు వెళ్ళాలి. అందువల్ల ఇక్కడ నేను ఈ యొక్క డిజైన్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చు చూడండి, ఇది ఒక వెస్ట్ ఫేసింగ్‌కి సంబంధించినటువంటి ఒక రోడ్ అన్నమాట. ఈ యొక్క వెస్ట్ ఫేసింగ్‌కి సంబంధించిన రోడ్ ఉన్నప్పుడు 33 అడుగులు వెడల్పు, 33 అడుగుల లోతు ఉన్నటువంటి ఇదిలో టెక్నికల్‌గా మనకి 1289 చదరపు అడుగులు. 1289 చదరపు అడుగుల్లో ఎందుకు చెప్పానంటే, మోస్ట్‌లీ కర్ణాటక కొంచెం సబర్బన్ ఏరియాస్‌లో, మెట్రోస్‌లో చదరపు గజాల్లో మాట్లాడండి. వాళ్ళు స్క్వేర్ ఫీట్‌కి ఒక చదరపు అడుగుకి రేటు మాట్లాడతారనమాట. అందుకే వారికి అర్థం అవ్వడం గురించి ఈ యొక్క ప్లాటు 1289 చదరపు అడుగులు, రెగ్యులర్‌గా 143 చదరపు గజాలు. సీ ఇల్లు మనం తీసుకునేటప్పుడు ద ఫ్రంట్ ఆఫ్ ద హౌస్. రమ్యం భోగం సుఖదర్శనం అని చెప్తారు సామెత. రమ్యం. ఇంటి యొక్క సోల్ నిన్ను సృజించాలి. మిమ్మల్ని అందరిని ఆనందపెట్టాలి. భోగం.
ఫిజికల్ లేఅవుట్ ఆఫ్ ద హౌస్ ఫంక్షనాలిటీని మీట్ అవుతున్నామా లేదా? సుఖదర్శనం. నువ్వు ఎప్పుడైతే రమ్యం, భోగం ఈ 2 అప్లై చేసి ఆ ఇంటికి స్పెసిఫిక్ ప్రపోర్షన్స్ పొడుగు, వెడల్పుల నిష్పత్తిని శాస్త్రబద్ధంగా నువ్వు ఎప్పుడైతే వాడావో, ఆ యొక్క ఇంటి హైట్‌ని ఆయాది ధర్మం నుంచి నువ్వు ఎప్పుడైతే యూజ్ చేశావో ఆటోమేటికల్‌గా సుఖదర్శనం, ద ఎలివేషన్ ఆఫ్ ద హౌస్ అనేది చాలా సుఖంగా ఉంటుంది. దానికి చిన్న చిన్న సొగసులు ఇక్కడ అప్పడం జరిగింది. చూడండి మిత్రులారా, ఈ యొక్క పడమట ఫేసింగ్ సంబంధించి ఇల్లు చూసుకునేటప్పుడు పైకి ఈ రకంగా ప్రదక్షిణాక్రమంగా మెట్లు ఎక్కి వెళ్ళిపోయే విధంగా ఇంటి వారితో సంబంధం లేకుండా కొంత స్పేస్ అనేది మెట్ల కింద ఒక లాండ్రీ లాగా ఉపయోగపడుతుందని చక్కని 2 పిల్లర్లు వేసి ఈ రకమైన ఒక చిన్న ఎలివేషన్ మనం తీసుకున్నాం మిత్రులారా. అందువల్ల ఇక్కడ సిట్అవుట్ అనేది చక్కగా 10:30 x 8:30 ఒక సిట్అవుట్. ఈ యొక్క సిట్అవుట్‌కి మనం ఇక్కడ ఒక మెయిన్ డోర్ అనేది ఇక్కడ పెట్టడం అనేది జరుగుతుంది మిత్రులారా. సో మెయిన్ డోర్ అనేది ఇక్కడ పెట్టడం అనేది జరుగుతుంది. సో అంటే ఎవరైనా వచ్చినప్పుడు డైరెక్ట్‌గా ఇంటి లోపలికి కాకుండా ఒక సాయంత్రం పూట గానీ, ఎప్పుడైనా కాస్త పెద్దవాళ్ళు ఆళ్ళు చుట్టుపక్కలతో కూర్చొని ఒక 2 కుర్చీలేసుకొని అక్కడ కూర్చునే విధంగా మనం ఈ యొక్క డిజైన్‌ని డెవలప్ చేసామనమాట. చూడండి. సో ఈ రకంగా మనం చేసినప్పుడు ఇంటి లోపలికి ఆ యొక్క అతిథి ఎవరైనా వచ్చినప్పుడు ఈ రకంగా ఎంట్రీలో వస్తారు. ఇక్కడ మనం ఏదైనా మనకు సంబంధించినటువంటి ఫోటోలని చెప్పి పిల్లల జ్ఞాపకాలు కానీ కొంత అలంకరణ చేసుకుంటారండి గృహిణి. ఆ యొక్క అలంకారం చేసుకోవడానికైనా ఈ స్పేస్ వాడచ్చు. లేదా ఒక కిటికీ పెట్టడం ద్వారా కంప్లీట్‌గా ఒక ఓపెన్‌గా గూడా మనం ఉంచొచ్చనమాట. ఈ రకంగా ఇది ఒక సింగిల్ బెడ్‌రూమ్‌కి మనము డిజైన్ చేయడం అనేది జరిగింది మిత్రులారా. ఈ యొక్క ఇల్లు అనేది మనం ఒక సింగిల్ ఇదిగా చేయడానికి ఇది డెవలప్ చేసాం మనం. సీ ద బ్యూటీ ఆఫ్ ద హౌస్. సో సింపుల్‌గా ఇంటి లోపలికి రాగానే ఒక చక్కని లివింగ్ రూము, డైనింగు అంతా ఇచ్చేస్తూ ఈ రకంగా మనం బెడ్‌రూమ్ లోపలికి వెళ్ళేటటువంటి ఇది ఒక హాల్ నుంచి బెడ్‌రూమ్ లోపలికి వెళ్ళేటట్టు మనం క్రియేట్ చేసాము. ఇక్కడ మీకు ఏదైతే స్పేస్ కనపడుతుందో ఇది యాక్చువల్‌గా వాష్ ఏరియా. అంటే మనం మాట్లాడుకునేటటువంటి ఒక టాయిలెట్ అనేది ఈ యొక్క భాగము పెట్టి దాన్ని ఒక బెడ్‌రూమ్‌లోంచి యాక్సెస్ చేసే విధంగా అంటే ఈ బెడ్‌రూమ్‌లోంచి ఈ రకంగా యాక్సెస్ చేసే విధంగా మనం పెట్టడం అనేది జరిగింది. ఈ యొక్క బెడ్‌రూమ్‌లో కూడా మనం పెట్టినప్పుడు ఏం చేసామంటే ఈ యొక్క ఫ్యామిలీ మెంబర్స్‌కి కాస్త స్టోరేజ్ కావాలన్నప్పుడు ఒక అటక అనేది క్రియేట్ చేసాం. ఈ అటకని మనం హాల్‌లోంచి తీసేసుకోవచ్చు. లేదా బెడ్‌రూమ్‌లోంచైనా వాడుకోవచ్చు. లేదా కిచెన్ నుంచైనా వాడుకోవచ్చనమాట. సో ఇక్కడ స్పేస్ ఎక్కడ ఏది ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంత అక్కడ మన ఇంపార్టెన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది మిత్రులారా. ఈ కొలతల్లో మనం ఒక సింగిల్ బెడ్‌రూమ్‌ని ఎంత చక్కని బెడ్‌రూమ్ 18:30 ఇంటూ 10:30 ఎందుకంటే నేను ఇక్కడ 9 అడుగుల గోడలు వాడాను కాబట్టి ఇలా వచ్చింది. లేదా 5 అంగుళాల గోడ వాడితే మనం 11 అడుగులు వచ్చేది. చక్కగా ఈ యొక్క 18:30 ఇంటూ 11 అనేది మనం చూసుకునేటప్పుడు చక్కని బెడ్‌రూము. ఈ బెడ్‌రూమ్‌లో గూడా బెడ్ అనేది శాస్త్రబద్ధంగా ఓరియంటేషన్ దక్షిణం నుంచి తలపెట్టుకొని ఉత్తరానికి చూస్తూ పడుకునే విధంగా లేదా తూర్పున తలపెట్టుకొని పశ్చిమాన్ని చూస్తూ పడుకునే విధంగా మనం డెవలప్ చేసినప్పుడు ఈ గది యొక్క అమరికలో ఈ రకంగా మనం కబోర్డ్‌లు ఈ రకంగా పెట్టుకోవచ్చు. అదే రకంగా 2 దిశలకు మనం కిటికీలు పెట్టుకునే విధంగా ఈ యొక్క డిజైన్ అనేది చేయడం జరిగింది. అదే రకంగా ఇది కిచెన్‌కి అంటే ఒక చిన్న ఇంటికి ఈ కొలతలు సరిపోతుందని చెప్పి నేను భావిస్తున్నాను మిత్రులారా. ఇందులో మనకు కావాల్సిన విధంగా మనము 6:30 x 10:30 అనేటటువంటి కిచెన్‌లో మనము చక్కగా పని చేసుకోవచ్చు. అదే రకంగా మీరిక్కడ 11 అంగుళాలకు సంబంధించినటువంటి ఒక స్పేస్ మనం ఏదైతే క్రియేట్ చేసామో, ఈ యొక్క స్పేస్‌లో మనం ఏంటంటే మిత్రులారా, ఒక కబోర్డు ఇటువంటివి మనం ఏదైనా సరే తయారు చేసుకోవచ్చనమాట కబోర్డ్.
సో, మనకు కావాల్సినటువంటి 1 కిలో, 2 కిలోలకు సంబంధించిన దినుసులు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క దినుసులన్నిటికి ఈ యొక్క కబోర్డ్ అనేది మనం చేసుకోవచ్చు. ఈ యొక్క కబోర్డ్ చేసినప్పుడు గూడా మిత్రులారా చూడండి, మనకి ఏ రకంగా తగలదనమాట. సో, ఈ రకంగా మనం పని చేస్తూ లివింగ్ రూమ్ అనేది ఇక్కడ మనం చూసాం మిత్రులారా. ఈ లివింగ్ రూమ్ అనేది మనం చూసినప్పుడు మీరు 11:30 ఇంటూ 18:30 ఒక లివింగ్ స్పేస్ చక్కగా వచ్చింది. అదే రకంగా అటెక్ అటక మనం పైన చెప్పుకున్నది స్పేస్ కూడా నేను ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే ఈ రోజున పాఠకులకి వాళ్ళకున్న స్థలంలో ఏ రకంగా కట్టుకోవాలి, స్పేసెస్ ఎలా వస్తది, ఒక అవగాహన ఉండటం లేదన్నమాట. అందువల్ల సి ఈ రకంగా ఒక సింగిల్ బెడ్‌రూమ్ కింద ఒక ఫర్నిచర్ వేసి, చూపెట్టి, తరువాత వారికి ఆటోకాడ్‌లో ఫైల్ అనేది ఇస్తూ ఉంటాం మిత్రులారా. ఇప్పుడు ఇదే యొక్క డిజైన్‌లో గొప్పతనం ఏంటంటే, నియర్ ఫ్యూచర్‌లో నేను కింద మొత్తం పార్కింగ్ ఇచ్చి 3 అంతస్తులు కట్టుకుంటా అన్నప్పుడు లిఫ్ట్ అవసరం ఉంటుంది అనే దానికి కూడా ఒక ఆప్షనల్‌గా లిఫ్ట్ ఎక్కడేసుకోవచ్చు అనేది గూడా ఈ యొక్క డిజైన్‌లో పొందుపరిచాం. కాకపోతే ఇక్కడ లిఫ్ట్ పెట్టుకునేటప్పుడు ఇక్కడ కొంచెం కిటికీ అనేది మనము క్లోజ్ అవుతుందనమాట. సో, ఇక్కడ లిఫ్ట్ అనేది ఆప్షనల్ అనమాట. సో, లిఫ్ట్ అనేది మనం తీసుకున్నప్పుడు మళ్ళా ఫస్ట్ ఫ్లోర్‌లో ఇక్కడే దిగే విధంగా మనము ఏర్పాటు చేసుకున్నాం అనమాట. సో, ఇది ఒక సింగిల్ బెడ్‌రూమ్ ఒక లావిష్‌గా మనం చేసుకున్నప్పుడు వచ్చిన డిజైన్ మిత్రులారా. దీన్నే మనం చాలామంది ఇదే స్థలం ఉండి ఫ్యామిలీ నిడివి అనేది వారికి చాలా పెద్దదిగా ఉంటుందనమాట. అంటే వారికి ఖచ్చితంగా ఇంట్లో ఒక కంబైన్డ్ ఫ్యామిలీగా అనుకునేటప్పుడు పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు అందరూ ఉంటారనమాట. సో, వారికి ఏ రకంగా ఇదే ప్లాన్ అప్లై చేయొచ్చు. మనం ఎంట్రీ లోపలికొచ్చిన తర్వాత వారికి ఒక చిన్న సిట్‌ఔట్ అనేది ఇక్కడ మనం ఇవ్వడం అనేది జరిగింది మిత్రులారా. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇదే ఒక లివింగ్ ఏరియా వచ్చిన వాళ్ళకి. ఒక 3 సీటర్ మనము వేసి ఒక 32 ఇంచెస్ టీవీ అనేది ఇక్కడ పెట్టినప్పుడు, ఇక్కడ 8:30x12లో గెస్ట్ అనేది లివింగ్ రూమ్‌లో కూర్చుంటాడు. ఆ రకంగా ఇక్కడికొచ్చిన తర్వాత ఈ యొక్క స్పేస్ నుంచి సీ 4 రకాలైనటువంటి స్పేసెస్‌కి ఇటు బెడ్‌రూమ్‌లోకెళ్తారు. ఇటు ఇంకో బెడ్‌రూమ్‌లోకెళ్తారు. ఇటు కిచెన్ కమ్ డైనింగ్‌కి వస్తారండి. సో, ఇంతకుముందు ప్లాన్‌లో చెప్పినట్టు ఇది ఈ యొక్క బెడ్‌రూమ్ అనేది సేమ్ అదే కొలత కలిగిందండి. అంటే ఒక మాస్టర్ బెడ్‌రూమ్ 18:30 ఇంటూ 18:30 ఇంటూ 10:30 అదే రకంగా అడిషనల్‌గా ఈ బెడ్‌రూమ్ మనం చూసుకున్నప్పుడు దగ్గర 11x10:30 వచ్చింది మిత్రులారా. సో, ఈ రకంగా కూడా మనం చేసుకుంటూ ఈ యొక్క కిచెన్ నుంచి ఇక్కడ డైనింగు లేదంటే ఇక్కడ ఏదైనా పూజ ఏదైనా పెట్టుకొని ఇక్కడ డైనింగ్‌కి పెట్టుకునేటటువంటి ఏర్పాటు కూడా ఈ యొక్క డిజైన్‌లో మనం ఏర్పాటు చేశాం మిత్రులారా. సో, ఫైనల్‌గా తయారైతే ఇంగో ఈ రకంగా బ్రహ్మస్థానానికి ఒక ఓపెనింగ్ పెట్టుకొని స్కైలైట్ పైన ఆప్షనల్‌గా ఇంక ఫ్యామిలీ పెద్దదైతే ఒక గది పట్టేసుకోవచ్చని చెప్పి చెప్పడం అనేది జరిగిందనమాట. సో, అందువల్ల ఒక ఇల్లు తీసుకునేటప్పుడు మన అవసరాల నిమిత్తము దాన్ని ఎలా డెవలప్ చేయాలి? అదే రకంగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. బయట కూడా ఒక లాండ్రీ అనేది కూడా బయటకొచ్చి ఎలా చూసుకోవాలనే ఆప్షన్ గూడా మనం ఇచ్చాం మిత్రులారా. సో, ఈ యొక్క డిజైన్ నచ్చితే మీరు చక్కని షేర్ చేయండి స్నేహితులు వాళ్ళకి. థాంక్ యూ వెరీ మచ్.